చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని, అందుకోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని రిటైర్డ్ ఐఆర్ఎస్ రామారావు, చీఫ్ ఇంజనీర్ అల్లా రామకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు కాకుండా పరిపాలన సౌలభ్యం కోసం కేంద్ర సర్కార్ చిన్న రాష్ట్రాల ఏర్పాటు చేయాలన్నారు. ఇక ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్న 18 రాష్ట్రాల ప్రజల అదృష్టం మేరకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి సదస్సులో తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ పార్టీల ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక చిన్న రాష్ట్రాలతో జరుగుతున్న అభివృద్ధి అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలన్నారు. దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాల డిమాండ్ ఉన్న ప్రాంతాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని వారన్నారు. చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల ప్రజల అభిష్టాన్ని నెరవేర్చాలని, చిన్న రాష్ట్రాలతోనే సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం, రాజకీయ నాయకులు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు సహకరించాలని, నిస్వార్థంగా దేశ ప్రగతికి పాటుపడాలని వారు కోరారు. కన్వీనర్ ఉత్తరాంధ్ర పార్టీ ఈరోజు హైదరాబాద్ నగరంలో గురు స్వామి సెంటర్ లో మనం ఒక సబ్జెక్ట్ మీద నేషనల్ సెమినార్ కండక్ట్ చేశాం. ఈ సెమినార్ టాపిక్ ఏంటంటే లింగ్విస్టిక్ స్టేట్స్ టు అడ్మినిస్ట్రేటివ్ స్టేట్స్ ఎహెడ్ అన్నది. అంటే మనం భాషా ప్రయుక్త రాష్ట్రాల నుండి పాలనా కేంద్ర రాష్ట్రాలుగా అనే అంశం మీద ఇప్పుడు భారతదేశంలో దాదాపు 18 రాష్ట్రాల్లో కొత్త రాష్ట్రాలు కావాలని అడుగుతున్నారు. అందులో మనం చూసుకుంటే లడక్ వాళ్ళు కూడా ఇప్పుడు రాష్ట్రం అడుగుతున్నారు. రాజస్థాన్లో మధ్యప్రదేశ్,